పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లా కడపలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు గత 3 రోజులుగా నిరసనలు చేపట్టారు. యూనివర్సిటీకి ఉండాల్సిన కనీస సదుపాయాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ COA అనుమతులు వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య సంఘీభావం తెలిపారు. యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. పవిత్ర సార్, 5th ఇయర్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. మేము ఇక్కడ 3 డేస్ నుంచి స్ట్రైక్లో కూర్చున్నాము. 2 డేస్ నుంచి హంగర్ స్ట్రైక్లో ఉన్నాం స్టూడెంట్స్ అనేవాళ్ళం. 1 మంత్ నుంచి మేము స్ట్రైక్స్ చేస్తూనే ఉన్నాము. ప్రెస్కి వెళ్తున్నాము, అన్ని చోట్ల మీట్ అవుతున్నాం. మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేమేదో కొత్తగా అడుగుతున్నట్టు, మేమేమో కొత్త డిమాండ్స్ పెడుతున్నట్టు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు అర్థం కావట్లేదు. మినిమం యూనివర్సిటీకి ఉండాల్సిన లేవు ఇక్కడ. మాకు ఏం చెప్పి జాయిన్ చేసుకున్నారు, అయ్యా అడుగుతున్నా, ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు అర్థం కావట్లేదు. వీసీ సార్ వచ్చున్నారు, అందరూ వచ్చారు, ఇప్పుడు వచ్చి ఒక ఆన్సర్ లేదు. ఫ్యాకల్టీ అందరూ కూర్చున్నారు, వాళ్ళు మా కోసం హెల్ప్ చేసి కూర్చున్నారు, వాళ్ళకి ఒక ఆన్సర్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే కూర్చోవాల్సిన అవసరం ఏంటి సార్ మాకు? ఇక్కడ ఎవరు ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు. అడ్మిషన్స్ ఎంత చదువుకుని వచ్చిన వాళ్ళందరూ టాపర్ స్టూడెంట్సే సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళే, ఏదో ప్రైవేట్ కాలేజ్కి వచ్చిన వాళ్ళు కాదు, అట్లా వచ్చిన వాళ్ళు కూడా కాదు. మాకు ఆన్సర్ కావాలి. 2020లో ఈ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ నెలకొల్పడం జరిగింది. దాని తర్వాత కరోనా నేపథ్యంలో ఒక 2 ఏళ్ళు నత్తనడకగా పనులు చేయడం జరిగింది. దాని తర్వాత COA పర్మిషన్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ 2 ఏళ్ళ విద్యార్థులు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి ఆ పర్మిషన్తో బయటికి పోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు COA పర్మిషన్ లేనందువల్ల వీళ్ళు ఇక్కడ నిరసన తెలుపుతున్నారని తెలియడంతో మా యువజన విభాగం అలాగే ASF గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇక్కడికి మేము వచ్చి ఇక్కడికి సంఘీభావం తెలపడం జరిగింది. నిజంగా 3 రోజుల నుంచి ఈ విధంగా ఆమరణ నిరాహార చేస్తుంటే విద్యార్థులు కనీసం వైస్ ఛాన్సలర్కి కానీ, కనీసం కూటమి ప్రభుత్వం కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటాడుతుంది. నిజంగా ఇది చాలా సిగ్గుచేటని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని తీసేయడం జరిగింది. ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఇలా విద్యార్థులపైన, యూనివర్సిటీలపైన విషక్రీడ ప్రారంభించడం జరిగింది.